కాప్రా వంపుగూడ గ్రామ పరిధిలో తమ భూములను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్, అతని అనుచరుడు తప్పుడు పత్రాలు సృష్టించి భూమి తమదే అంటూ ప్లాట్ యజమానులమైన తమనే బెదిరిస్తున్నారంటూ ప్రజాభవన్ ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై ప్రజావాణిలో డిసెంబర్ 19 నుండి 450 మంది ఆర్జీలిచ్చామని అన్నారు. తమలో చాలా మంది విశ్రాంత ఉద్యోగులు, ఎక్స్ సర్వీస్ మెన్లు ఉన్నామని తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాప్రా మా సర్వే నెంబర్లో ఉన్నటువంటి కృష్ణార్ పట్టణ ఇంటర్నేషనల్ నుంచి ఈరోజు ప్రజాభవన్లో ప్రజా దర్బార్కి సుమారుగా 250 మంది వెల్ఫేర్ అసోసియేషన్ రావడం జరిగింది. అయితే మీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ప్రజావాణిలో భాగంగా మీ అందరం దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. అధికారులు మాకు మంచి మెసేజ్ తోటి స్పందిస్తూ అందరికీ మెసేజ్ పంపించారు. గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా కానీ అక్కడ న్యాయవాదుల్ని, పోలీసులని, లోకల్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులని, ఇతరులను మేనేజ్ చేస్తూ మమ్మల్ని అక్కడ ఇల్లు కట్టుకోలేకుండా పోలీసు వ్యవస్థని మేనేజ్ చేస్తూ అలాంటి మధ్యతరగతి వ్యక్తుల్ని ఇంకా గవర్నమెంట్ ఇంత సీరియస్ తీసుకున్నా కానీ ఎటువంటి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయొద్దు, గవర్నమెంట్ ప్రైవేట్ ప్రాపర్టీని ఎటువంటి వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ కావద్దని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అంత ఖచ్చితంగా చెప్తున్నా కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచి వాళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ మాకున్నటువంటి నిరుద్యోగులు, మధ్యతరగతి వాళ్ళు, రిటైర్మెంట్ పీపుల్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నటువంటి ఆ రోజు కొనుక్కున్న ఫ్లాట్లు ఈ రోజు మధ్య మేము అందరం క్లీన్ చేస్తుంటే పోలీసు వ్యవస్థలు మా దగ్గర అన్నీ ఉన్నా కానీ పోలీసులను మేనేజ్ చేస్తూ, న్యాయ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటూ వాళ్ళంటి మధ్యతరగతి వాళ్ళని ఇంకా ఇబ్బందులకు గురి చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే మా మీద దయ తెలిచి వారి లాంటి ప్రముఖులకి తగిన బుద్ధి చెప్పి మా ప్లాట్లలో ఇన్వాల్వ్మెంట్లో ఎప్పుడు కూడా జోక్యం చేసుకుంటాలని చెప్పేసి ఈ రోజు మేము అందరూ 250 నుంచి 275 మంది ఇక్కడ రావడం జరిగింది. మీ మీడియా ద్వారా ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి, భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి గారి దృష్టికి, అదేవిధంగా మా ఏరియా ఆర్టీఓ గారి దృష్టికి, జిహెచ్ఎంసీ అధికారి దృష్టికి వెళ్ళి మీ అందరూ ప్రశాంతంగా మా ప్లాట్లో ఉన్నాయో లేవో వాళ్ళని వచ్చే చెక్ చేసుకుంటున్నాం. మేము అధికారులు ఏమంటున్నామంటే మా ఫ్లాట్కి ఎల్ఆర్ఎస్ ఉందా లేదా, సర్టిఫికేట్ కాపీ ఉందా లేదా, పర్మిషన్ కాపీ ఉందా లేదా, భూమికి మేము ఎల్ఆర్ఎస్ కట్టామో లేదా, ఇవన్నీ ఉండి కూడా అతను చెప్తున్నటువంటి వాళ్ళు మేనేజ్ చేస్తూ వాళ్ళు వచ్చి మమ్మల్ని ధమకాయిస్తూ మధ్యతరగతిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నక్కడ ఇది ఎంత మటుకు న్యాయం కాదు. కాబట్టి గవర్నమెంట్ త్వరగా ఇలాంటి విషయాల్ని రెక్టిఫై చేయాలని బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, అదేవిధంగా భూ పరిపాలన మంత్రి మీద, రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ ఉంది. దయచేసి మా అందరికి కూడా తగిన న్యాయం చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి 2 చేతులు జోడించి రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలనకి నాంది పలికారు. వాళ్ళలో భాగంగా మీ అందరం కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నాము. ఈసారి కూడా మా అందరికి న్యాయం జరిగితే అక్కడ సుమారు మీ అందరం కూడా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పనిచేయకుండా అనుకూలంగా ఉంటూ గవర్నమెంట్ ని ముందు తీసుకెళ్తాము. మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అభ్యర్థిస్తున్నాము. ధన్యవాదములు సార్. నా పేరు పరశురాములు అండి. వంపుగూడ కాప్రా మండల్ వంపుగూడ గ్రామం నుంచి వచ్చిన. అక్కడ 62 ఎకరాల ల్యాండ్లో మొత్తం 706 ప్లాట్లు. అందులో ప్రేమ్సాగర్ రావు భయప్రాంతులను చేసి ఒక 150 ప్లాట్లు కొనుక్కున్నాడు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ఆ తర్వాత 150 ప్లాట్లు కొనుక్కుంటే ఇప్పుడు మిగతాయి కూడా 550 ప్లాట్లు అమ్మపని మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మేము కట్టుకున్న ఇళ్ళను కూల్చేసి మమ్మల్ని మొత్తము భయప్రాంతులను చేసి ఆయనకున్న అధికారం పార్టీతోటి పోలీసులను మేనేజ్ చేస్తూ లేకుంటే అధికారులను మేనేజ్ చేస్తూ అక్కడ వాళ్ళ అనుచరులను పెట్టుకొని ఎప్పుడు ఒక 20 మంది రౌడీలు ఉంటారు. సైడ్ మీద మ్యాక్సిమం 10 మంది రౌడీలను పెడతాడు. మేము ఒకటేసారి పెట్టాలకు ఒక 50 మంది రౌడీలు ఒకటేసారి వచ్చి అటాక్ చేసేటట్టు ఇబ్బంది పెట్టి భయప్రాంతులను చేస్తున్నాడు. మేము ఇప్పటికీ 3 సార్లు వచ్చినాం సార్. మేము 3 సార్లు వచ్చి మీడియా ద్వారా కానీ మేము ప్రజావాణిలో 3 సార్లు ఇచ్చినాము. 3 సార్లు ఇచ్చిన తర్వాత కూడా మన రేవంత్ రెడ్డి దృష్టికి పోనట్టుగా దీనిది అధికారం పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి ఏం పట్టించుకోకుండా ఉంటున్నాడు. సార్ రేవంత్ రెడ్డి సార్ మీకు మనమే, ఎందుకంటే మేము